మాణికేశ్వర్ నగర్ బస్తీవాసుల కోసం 50 కోట్ల వ్యయంతో హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్లో దానం నాగేందర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా శ్రీరామ గండికోట వడ్డెర సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దానం నాగేంద్ర మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాణికేశ్వర్ నగరంలో 13 కోట్ల వ్యయంతో హాస్పిటల్ భవనానికి చేయటం జరిగిందని, అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు హాస్పిటల్ భవనానికి సహకరించలేదు అన్నారు. త్వరలోనే ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తారని బస్తీవాసులకు హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని దానం నాగేంద్ర ధీమా వ్యక్తం చేశారు. విధంగా ఉన్నటువంటి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ ది ప్రధానమైనటువంటి సమస్య ఉంది. రైల్వే ప్రైవేటీకరణ అవుతుంది అనే భయం ఆందోళన ఉంది. రైల్వే ఎంప్లాయీస్ ని ప్రొటెక్ట్ చేసే విషయంలో కానీ, లేకుంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కాబట్టి రైల్వే కానీ ఎన్పిఎస్ స్కీమ్ అదొకటి ఇష్యూ ఉంది. అలాగా అడ్డగుట్టలో మరి ఏషియాలో ఉన్నటువంటి పెద్ద స్లమ్స్ ఒకటి ధారావి అయిపోతే, బాంబేలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ధారావి అయితే, రెండోది మన అడ్డగుట్ట ఒకటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ముస్లిం బస్తీకి సంబంధించి